చేషినకి చాలా మంది సపోర్ట్ చేసి చెప్తున్నారు కదా! అమ్మాయికి స్వేచ్ఛ లేదు, అమ్మాయికి స్వేచ్ఛ లేదు, అమ్మాయికి స్వేచ్ఛ లేదు. ఏ విధంగా స్వేచ్ఛ లేదు అమ్మాయికి? నా అన్వేషణ. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 143. వీడియో స్టార్టింగ్‌లోనే మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అనేది. మీలో అందరికి ఒక డౌట్ ఉంటది కదా! నువ్వు ప్రతి ఒక్క విషయంలోకి మధ్యలోకి దూరుతావా అని. ఈ విషయం మీద అందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు. లాస్ట్ నేను ఒకటే మిగిలాననుకోని నేను కూడా చేస్తున్నా అనమాట. సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతున్న వాళ్ళందరికీ హక్కుంటది చేయడానికి. అన్నది చాలా వరకు ట్రెండింగ్ అవుతుంది గదా! ఎంతమంది యాక్సెప్ట్ చేశారు ఆయనది కరెక్ట్ అనేది నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ఇంటెన్షన్ అయితే అస్సలు కరెక్ట్ గాదు. శివాజీ గారు మాట్లాడిందైతే 100% కరెక్ట్. చూస్తున్నారు కదా! లేడీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ ఎలా పెడుతున్నారో మరీ దారుణం అయిపోయింది. అసలు ఎంత దారుణం అంటే మొత్తం అసలు చున్నీ కాదు కదా! మొత్తం బట్టలిప్పుకొని వీడియో పెట్టమంటే కూడా పెడుతున్నారు. వైరల్ అవ్వడానికి, లైక్స్ కావడానికి. రోడ్ల మీద కూడా అలాగే తిరుగుతున్నారు. నాకు చాలా సార్లు అనిపించింది రోడ్డు మీద ఎవరైనా వేరే అమ్మాయిని చూసినప్పుడు, ఇదేంటి ఇలా యేసుకుంటున్నారు డ్రెసెస్ మంచిగా యేసుకోవచ్చు కదా! ఎందుకు అలా యేసుకుంటున్నారని నాకు చాలా సార్లు అనిపించింది. శివాజీ గారు చెప్పిందైతే 100% కరెక్ట్ అనిపించింది నాకైతే. అండ్ నాన్ వెజ్ అన్నా నువ్వు అలా మాట్లాడడం ఆ విధంగా శివాజీ గారిని బూతులు తిట్టడం అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఎలాంటి బూతులు నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియోలు కూడా వల్గర్‌గానే ఉంటాయి. ఒక్కటి కూడా మంచి వీడియో ఉందా? ఏదైనా దేశానికి ఉపయోగపడే వీడియో ఉందా అసలు నీదొక్కటైనా? ఇంకా పెద్ద నీతులు చెప్తున్నావు, నీతులు వీడియోస్ పెడుతున్నావు. ప్రతి ఒక్కటి బూతులే ఉంటాయి నీ వీడియోస్‌లో. లేడీస్ చేసింది కరెక్టే అని అసలు ఎలా అంటున్నావు నాకసలు అర్థం కావట్లే. అందరూ అలా లేరు. కొందరున్నారు ఈ మధ్యన గర్ల్స్ ఎలా ఉంటున్నారంటే, మొత్తం రోడ్ల మీద బట్టలిప్పుకొని తిరగమంటే తిరిగేటట్టున్నారు తెలుసా! నిజంగా చెప్తున్నాను ప్రామిస్‌గా నేను చాలా సార్లు చాలా మందిని చూశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌ల కోసం, వ్యూస్ కోసం, వైరల్ అవ్వడం కోసం ఏం చూపిమన్నా కూడా చూపించి చేస్తున్నారు. అంత వల్గర్‌గా చేస్తున్నారు. నేనైతే యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అంత శివాజీ అన్న చెప్పిందైతే 100% కరెక్టే అనిపించింది నాకైతే. కృష్ణకి చాలా మంది సపోర్ట్ చేసి చెప్తున్నారు కదా! అమ్మాయికి స్వేచ్ఛ లేదు, అమ్మాయికి స్వేచ్ఛ లేదు, అమ్మాయికి స్వేచ్ఛ లేదు. ఏ విధంగా స్వేచ్ఛ లేదు అమ్మాయికి? రోడ్ల మీద బట్టలిప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ లేదా? మీకివ్వాల్సింది అదేనా స్వేచ్ఛ? ఏమన్నంటే బట్టలేసుకోవడం అమ్మాయి హక్కు. ఓకే. అమ్మాయి హక్కు. హద్దులుంటాయి. కొన్ని గీతలుంటాయి. ఆ గీతలు దాటి వెళ్ళకూడదు. సీతాదేవికి ఒక గీత గీశారు. హద్దు దాటి వెళ్ళకూడదు అని. ఆ హద్దుల్లో ఉండాలి గదా! అలా ఉండకుండా రోడ్ల మీద బట్టలిప్పుకొని తిరగడానికి స్వేచ్ఛ లేదని వాడుతున్నారు. సిగ్గు, శరం ఏమన్నా ఉంటే అలా వాగరసలు. తల్లి బిడ్డకి పాలిస్తుంది అనంటే, ఆ బిడ్డకి మాత్రమే చూపించాలి. తన భర్త ముందు చూపించాలి. అంతేగాని రోడ్డు మీదెళ్ళే ప్రతి ఒక్క మగాడికి చూపించడానికి కాదు తల్లితనం అనేది. ఫస్ట్ అది మైండ్‌లో పెట్టుకొని ప్రవర్తించండి. అన్వేషణ గాడిది అయిపోయిందింకా. సగానికి సగం 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవారు. ఆల్రెడీ 1.3 మిలియన్‌కైతే వచ్చేసారు. ఇంకా దిగిపోవాలి. ఇంకా చండాలం అయిపోవాలి. ఎంతమంది అంటే 5,00,000 మంది ఇష్టపడట్లేదు నువ్వు చెప్పిన దానికి. నువ్వు చేసే అన్ని నీ వీడియోస్‌లో అన్నీ చిన్న పిల్లలని లేకుండా గూడా నీ వీడియోస్‌లో నువ్వే చెప్పావు గదా! బయట దేశాల్లో తిరిగి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రోజు ఉంటావు నువ్వు. అలాంటి వాడివి నువ్వు లేడీస్ చేసింది కరెక్ట్ అని ఎలా చెప్తున్నావు? ఇష్టమన్నట్టు ఆడవాళ్ళు ఉండొచ్చు. కానీ కొన్ని చేయాల్సినవి ఉంటాయి. కొన్ని చేయకూడనివి ఉంటాయి. కానీ చేయకూడనివి కూడా చేస్తున్నారు ఆడవాళ్ళు. దానికి మాట్లాడవా నువ్వు? అసలు నువ్వు మాట్లాడేదే కరెక్ట్ కాదు. శివాజీ గారు చెప్పింది 100% కరెక్ట్. ఈ మధ్యన నిజంగా చెప్తున్నాను ఆడవాళ్ళైతే చాలా బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. ఒక చున్నీ ఉండడం లేదు. పోనీ చున్నీ లేదు ఓకే. మరీ ఇక్కడి వరకు చూపించేసి తొడల వరకు నిక్కర్లు వేసుకొని, పిక్కలు కనిపించాలని నిక్కర్లు వేసుకొని ఏంటసలు? నాకే చాలా మందిని చూసినప్పుడు చాలా గలీజ్‌గా అనిపించింది అసలు నిజంగా చెప్తున్నా. పిల్లలంటే స్వేచ్ఛను మాత్రమే కోరుకోవడం కాదమ్మా! సంస్కారం, సభ్యతను గూడా కోరుకోవాలి. ఇక్కడి వరకు స్కర్ట్‌లేసుకొని, చున్నీలు లేకుండా యేసుకొని, ఎక్స్‌పోజింగ్ చేసి అలా చెయ్యట్లేదు కదా! చాలామంది ఇప్పుడు లేడీస్ అలాగే చేస్తున్నారు. ఆ! ఈ అన్వేషణ గాడికి కళ్ళు దొబ్బినట్టున్నాయి. అలాంటివి చూసి రియాక్ట్ అవ్వకుండా, ఆడవాళ్ళ ఇష్టం, ఆడవాళ్ళ స్వేచ్ఛ, ఆడవాళ్ళకి హక్కుంటుందంటే ఉంటుంది. ఏమన్నా చేసుకో. ఇప్పుడు ఇప్పుడు మన జనరేషన్‌లో 90స్‌లో ఓన్లీ చీరలే కట్టుకునేవారు. ఇంట్లోంచి ఆడపిల్లని బయటికెళ్ళనిచ్చేవారు కాదు. అలా ఉండేది. ఇప్పుడు మనం బయట తిరుగుతున్నామంటే మనకు చాలా స్వేచ్ఛుంది. మనం జీన్స్‌లేసుకుంటున్నాం, చున్నీ లేకుండా డ్రెస్సేసుకొని బయట తిరుగుతున్నాం. ఇక్కడి వరకు స్కర్ట్‌లేసుకుంటున్నాం, టీ షర్ట్‌లేసుకుంటున్నాము, పలాజోస్ ఏసుకుంటున్నాము, ఏదేదో చేస్తున్నాం. ఇది స్వేచ్ఛ కాదా? బయట తిరుగుతున్నాం స్వేచ్ఛ కదా! ఒకప్పుడు ఇంట్లోంచి ఆడపిల్లని బయటికెళ్ళనిచ్చేవారు కాదంట అప్పటి కాలంలో. సింగిల్ చేసుకుంటా, మొత్తం మన ఒళ్ళంతా బయట మగాళ్ళకి కనిపించాలని మొత్తం షార్ట్‌లేసుకొని, స్కర్ట్‌లేసుకొని, బొక్కలు పడిపోయిన ప్యాంట్‌లేసుకొని ఏంటసల ఆడోళ్ళేనా? లేకపోతే మగాళ్ళు కూడా కొంచెం షార్ట్ ఏసుకోవాలంటే సిగ్గుపడతారు. అలాంటిది ఆడోళ్ళు మరీ బరితెగించి బతుకుతున్నారు. కింద చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆళ్ళదే తప్పని చెప్పారు. అన్వేషణది చాలా తప్పసలు. ఎన్ని బూతులుంటాయంటే ఆయన వీడియోస్ అన్నీ చూడండి. పరమ చండాలం వల్గరే ఉంటుంది సగం.
శివాజీ గారు సామాన్లు అనే వర్డ్ యూజ్ చేశారని ఆయనతో సారీ చెప్పించి అంతా ట్రోలింగ్ చేశారు కదా! ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో, సోషల్ మీడియాలో మొత్తం లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలాంటి, వ్యూస్ రావాలంటే సామాన్లు బాగుండాలాంటి ఇంత ట్రెండింగ్ అయింది. దాన్నెందుకు మీ మీమ్స్ పేజ్ వాళ్ళు ఎందుకు చేయలేదు? అంత ట్రోలింగ్ ఎందుకు చేయలేదు? అంటే ఆయన యాక్టర్ కాబట్టి ఆయనని మొత్తం స్పాయిల్ చేసేయాలి, ఆయనని ట్రోల్ చేసేయాలి, మీమ్ పేజెస్‌లో ఏసేయాలని ఏసేశారు. మరి ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అమ్మాయి ఫోటో పెట్టుకొని లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలి. వ్యూస్ రావాలంటే సామాన్లు బాగుండాలి. దీని మీద ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు మరి. ఇప్పుడు మాత్రమే 'శివాజీ' గారు అన్న దాని మీద రియాక్ట్ అయ్యి ఇంతలా ట్రోల్ చేస్తున్నారు ఆయన్ని. అంటే యాక్టర్ అనా? 'శివాజీ' గారు సామాన్లు అనే వర్డ్ యూజ్ చేశారని ఈ అన్వేషణ గాడు ఇంత పెద్దగా చేసేసాడు గదా! ఈ టాపిక్‌ని. మరి ఈ మధ్యన సోషల్ మీడియాలో అందరూ గూడా సామాన్లు, సామాన్లు, సామాన్లు. సామాన్లంటే ఏంటసలు? ఆ సామాన్లు దానికి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అప్పుడు ఈడెందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు? అంటే యాక్టర్ కదా! యాక్టర్ మీద ఏమేసినా వైరల్ అయిపోవచ్చు నేననుకోని ఏసినట్టున్నాడు. ఎన్ని బూతులు తిట్టాడంటే శివాజీని. ఇంకా ఏంటి సీతమ్మ దేవి దగ్గరకొచ్చాడు. హిందువులను గూడా తిడుతున్నాడాడు. ఈడు హిందువు కాదా? బయట దేశంలోకెళ్ళాడు. నువ్వు ఇండియా వచ్చాడని నీకు చెక్కేస్తారు నిజంగా. ఒక హిందువు అయ్యుండి బయట దేశాల్లోకెళ్ళి, బయట దేశాలంట అడుక్కుంటా, అమ్మాయిలతో తిరుక్కుంటా, రోజుకో దాంతో ఫోటోలు పెట్టుకుంటా, దాని సామాన్లు చూపిస్తున్నావు గదా! మరి నీకప్పుడు సామాన్లని వాడు గుర్తు రాలేదా నువ్వు చూపించినప్పుడు? ఇంకా బాగానే సపోర్ట్ చేస్తున్నావు. అలా యేసుకోవాలి అది ఇదని. నువ్వు ఇండియాకొచ్చేదాన్ని నీకు చెక్కేస్తారు నిజంగా. హిందువుల గురించి మాట్లాడడానికి ఏ విధంగా కరెక్ట్ ఉంది నీకసలు? ఏ రైట్ ఉందని మాట్లాడుతున్నావు అసలు హిందువుల గురించి? నువ్వు హిందువు గాదా? నువ్వు హిందువు కాకపోతే ఆ విధంగా మాట్లాడతావు. నీకు సిగ్గు, శరం, మానం ఏమన్నా ఉంటే అసలు మాట్లాడవసలు. బెట్టింగ్ యాప్స్ గురించి సపోర్ట్ చేసి మంచిగా ఇచ్చేసి కొందరి ప్రాణాలు కాపాడావు కదా! అని జనాలందరూ నిన్ను నమ్మారు. నమ్మినందుకు ఇంత గలీజ్‌గా, ఇంత వల్గర్‌గా తిట్టి అన్ని హిందువులను తిట్టావంటే నీ పతనం ఇంతటితో స్టార్ట్ అవుతుందనమాట. ఆ! బెట్టింగ్స్ యాప్స్ గురించి చేసావు. మంచిదే చేసావు. అందులో చాలామంది నిన్ను ఎంకరేజ్ చేశారు. కానీ ఇంతటితో నువ్వు ఏదైతే ఈ వీడియోస్ వల్గర్‌గా శివాజీ గారిని తిట్టి పెట్టావో అప్పటితో నీ పతనం స్టార్ట్ అయ్యింది. నీకు ఆల్రెడీ ఫాలోవర్స్ కూడా తగ్గిపోతున్నారు. ఇంకా పోతారు. ఇంకా చాలామంది నీ వర్డ్స్ అయితే యాక్సెప్ట్ చెయ్యట్లేదు. నువ్వు కూడా చాలా వీడియోస్‌లో నీవన్నీ స్క్రోల్ చేసి చూడొచ్చు. అన్నీ వల్గర్‌గా బూతులే ఉంటాయి. పచ్చి చండాల బూతులుంటాయి నీవి.